అనంతపురం జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మంత్రి హోదాలో పయ్యావుల కేశవ్ తొలిసారి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, జిల్లా ఎస్పీ మురళీకృష్ణతో కలిసి ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసులు కవాతు ద్వారా గౌరవ వందనం అందించారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహానీయులను గుర్తు చేసుకున్నారు. ప్రభుత్వం చేస్తున్న వివిధ కార్యక్రమాలకు సంబంధించిన శకటాల ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. దేశభక్తి భావాన్ని ప్రస్ఫుటించేలా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలను ఉద్దేశించి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ ఇటీవల ఎన్నికల్లో ప్రజలు అందించిన భారీ విజయం తమపై మరింత బాధ్యతను పెంచిందన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మొదట చెప్పిన విధంగా మెగా డిఎస్సి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పెన్షన్లు పెంపు, అన్న క్యాంటీన్ల వంటి పునరుద్ధరణ వంటి అంశాలను చేపట్టామన్నారు. అలాగే ఉచిత ఇసుక పాలసీని, ప్రజా సంక్షేమం కోసం చెప్పిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని తెలిపారు. గర్ల్స్ గురుకులం బాయ్స్ అలాగే బ్యాటిల్ పార్టీ మొత్తం 10 గాయత్రి గారు హోంగార్డ్, కుమారి బివై ఉషా గురుకులం గర్ల్స్ అశోక్ నేతృత్వంలో వారిని ముందుకు నడిపిస్తున్నారు. దళాల ముందుకు నడుస్తూ Assistant Commander P. Gayatri Homeguard, Civil PC Women Contingent DSI Homeguard, Assistant Commander B.Y. ఆర్మీ వైమానిక నౌకా దళాలకు సంబంధించినటువంటి సైనికులు అహర్నిశలు దేశ సరిహద్దుల ద్వారా శత్రువులు మాతృభూమిలోకి చొరబడకుండా భూభాగాన్ని, గగనతలాన్ని, సముద్ర తీరాలని ఎంతో అప్రమత్తంగా ఉండి కాపాడినటువంటి శాఖ వారి వ్యవసాయ శాఖ సిబ్బంది, అలాగే వ్యవసాయ యాంత్రికీకరణ వంటి అంశాలను ప్రదర్శిస్తూ వ్యవసాయ శాఖ వారి శకటం విజన్ ఆంధ్ర 2047 వైపు అడుగులు వేద్దామన్న పిలుపునిస్తూ ముందుకు నడుస్తూ ఉన్నది. ఆ తర్వాత జిల్లా విద్యాశాఖ వారి శకటం వేదిక ముందుకు విచ్చేస్తోంది. 77 ఏళ్లు పూర్తి చేసుకుని 78వ సంవత్సరంలోకి అడుగెడుతున్న శుభవేళ ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మహాత్మా గాంధీ నుండి కొమరం భీం వరకు, అల్లూరి సీతారామరాజు నుండి భగత్ సింగ్ వరకు తూటాలకు తల వంచకుండా చేసిన పోరాట ఫలితమే మన స్వాతంత్రం. స్వరాజ్యం నా జన్మ హక్కు అని నినదించిన బాలగంగాధర్ తిలక్ మాటలు, తూటాలనైనా ఎదుర్కొంటాను కానీ స్వాతంత్రం కావాల్సిందే అన్న చంద్రశేఖర్ ఆజాద్ మాటలు, నన్ను చంపొచ్చు కానీ నా స్వాతంత్ర ఆకాంక్షను చంపలేరు అన్నటువంటి భగత్ సింగ్ నినాదం, నాకు మీ ఉడుకు నెత్తురునివ్వండి మీకు స్వతంత్రాన్ని ఇస్తాను అన్న సుభాష్ చంద్రబోస్ చెప్పిన నినాదాలు ఈ దేశాన్ని కదిలించాయి, స్వాతంత్రోద్యమం వైపు నడిపించాయి. దాని ఫలితమే మనం అనుభవిస్తున్నటువంటి ఈ స్వేచ్ఛ స్వాతంత్రం. ఆ పూర్వీకులందరికీ మరొక్కసారి శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కరించుకుందాం. మన అనంతపురం జిల్లా నుండి పప్పూరి రామాచార్యులు, కైపా సుబ్రహ్మణ్య శర్మ, గుత్తి కేశవ్ పిల్లై, ఐదుకల్లి సదాశివన్, గుత్తి రామకృష్ణ, గొంది కొండప్ప శ్రేష్ఠి, జీవరత్నమ్మ, ఆదిశేషయ్య, హంపన్న వంటి ఎందరో మహానుభావులు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్
ముగింపు ఉత్సవాల్లో భాగంగా స్వాతంత్రాన్ని సాధించి 77 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు నా భూమి నా దేశం అనే నినాదంతో ఆగస్టు 2వ తేదీ నుండి 13వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలని విజయవంతంగా చేపట్టాం. మన అనంతపురం జిల్లాలో చేపట్టనున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని మీ ముందుంచుతున్నాను. ఈ సందర్భంగా మీ అందరికీ ఒక్క మాట చెప్పదలుచుకున్నాను. శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకు అన్ని వర్గాల ప్రజలు కూటమి వైపు నిలబడి ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేశారు. ఈ విజయం మా బాధ్యతను మరింత పెంచింది. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తాం. పేదరిక నిర్మూలన లక్ష్యంగా వినూతన ఆలోచన చేయాలి. మంచి నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్ తరాలకు మేలు జరుగుతుంది. రాష్ట్రం పునర్నిర్మాణానికి చిత్తశుద్ధితో కృషి చేయాలి. ఎప్పటికప్పుడు లక్ష్యాలను నిర్దేశించుకుని ఒక జవాబుదారీతనంతో పని చేయాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి జరిగితే ఆదాయం వస్తుంది. ఒకవైపు అభివృద్ధి చేస్తూ సంక్షేమం ద్వారా ప్రజలు మెచ్చే పాలన అందించాలి. అధికారం చేపట్టిన తొలి రోజే మెగా డిఎస్సి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పెంపు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన ఫైళ్లపై గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తొలి సంతకాలు చేసి ప్రజల పట్ల తనకున్నటువంటి విశ్వసనీయతను ఆప్యాయతను చాటుకున్నారు. నూతనంగా జిల్లాకు ఇచ్చేసినటువంటి యువకులు, ఉత్సాహవంతులైనటువంటి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కృషి చేస్తున్న జిల్లా యంత్రాంగాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ సమన్వయంతో పనిచేసి అనంతపురం జిల్లాను అగ్రపథంలో నిలిపేందుకు మనమందరం అంకిత భావంతో కృషి చేద్దాం.